ఈ సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒకటి కిమ్చి, ఇంకొకటి సవర్ క్రీమ్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది సలాడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోటీన్ కోసం చిక్ పీస్ని ఒక 24 అవర్స్ సోక్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇవి 250 గ్రామ్స్ ఉంటాయి. సో వాటిలో 23 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఫైబర్ కోసం అరుగుల లీవ్స్ అండ్ ఐస్బర్గ్ యూజ్ చేస్తున్నాను. మీకు ఈ అరుగుల లీవ్స్ దొరకకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ ఐస్బర్గ్ని యూజ్ చేయొచ్చు. ఆర్ ఇవేమీ దొరకకపోతే క్యూకంబర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత ఫ్యాట్ కోసం ఫెటా చీజ్ వేస్తున్నాను. మీరు దాని ప్లేస్లో ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. ఈ చీజ్ల గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే చూసేయండి. చీజ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ 3 టైప్ ఆఫ్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, ఫ్లాక్స్ సీడ్స్ 1 టీ స్పూన్. పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కన్నా తక్కువ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతలా బాగోదు. తర్వాత కిమ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అంటే ఎక్కువ పులుపు తినలేము అని అనుకునే వాళ్ళు ఇలా సలాడ్స్లో వేసుకుని తీసుకుంటే మంచిది. అసలు ఈ కిమ్చి ఏంటి అని కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. కిమ్చి అంటే ప్రొబయోటిక్ ఫుడ్ అండి. ఆల్రెడీ ఈ కిమ్చిని ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను, చూసేయండి. యాక్చువల్లీ ఈ ఛానల్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిమ్చి రెసిపీస్ ఉన్నాయి. ఆథెంటిక్ ఒరిజినల్ కిమ్చి ఒకటి ఉంది, ఇంకొకటి క్యూకంబర్ కిమ్చి ఉంది. సో ఈ 2 రెసిపీస్ మీకు హెల్ప్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సవర్ క్రీమ్. ఇది కూడా హోమ్ మేడే. సలాడ్స్లో నార్మల్గా బయట నుంచి క్రీమ్స్ అవి తెచ్చుకొని వేసుకుంటాము, ప్లస్ మైనస్ కూడా వేసుకుంటాం కదా. అలా వేసుకోకుండా వాటి ప్లేస్లో ఈ సవర్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వాటికి రీప్లేస్మెంట్గా ఈ సవర్ క్రీమ్ సూపర్గా ఉంటుంది. సో ఈ చిక్ పీస్ ద్వారా మనకి ప్రోటీన్ కవర్ అవుతుంది. ఆ తర్వాత ఈ లీవ్స్ యూజ్ చేయటం వల్ల ఫైబర్ కవర్ అవుతుంది. కాకపోతే ఇలాంటి వాటి నుంచి మన బాడీలోకి ప్యాథోజన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బాగా వాష్ చేసుకొని తినండి. అలాగే మన స్టొమక్ యాసిడ్ కరెక్ట్గా ఉంటేనే ఇలాంటివి తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మందికి ఇలా పచ్చివి తింటే డైజెస్ట్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రొబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. అందుకనే ఇందులో కిమ్చి వేసుకొని తింటాం కాబట్టి బాగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది సలాడ్స్ చేసుకుంటారు కానీ అందులో ఫ్యాట్స్ యాడ్ చేసుకోకుండా తింటారు. అలా చేయటం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు కానీ స్కిన్ హెల్త్ పాడైపోతుంది. అందుకనే మనం ఫ్యాట్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందుకే ఈ సలాడ్లో నేను ఫెటా చీజ్ యూజ్ చేస్తున్నాను అండ్ సవర్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ 2 యూజ్ చేయటం వల్ల ఫ్యాట్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ సీడ్స్ విషయానికి వస్తే వీటిలో న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ వీటిని డైజెస్ట్ చేసుకోవాలి అంటే గట్ హెల్త్ చాలా బాగుండాలి. లేదంటే ఈ సీడ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. నాన్ వెజ్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ వెజ్లో బయో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగిన గట్ మైక్రోబయం లేకపోతే మన బాడీ సరిగ్గా తీసుకోదు. అందుకనే రకరకాల ప్రొబయోటిక్ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల ప్రొబయోటిక్ ఫుడ్స్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సలాడ్లో మాత్రం మనకి ప్రోటీన్ కవర్ అవుతుంది, ఫైబర్ కవర్ అవుతుంది, ఫ్యాట్స్ కవర్ అవుతున్నాయి, ప్రోబయోటిక్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో అయితే ఒమేగా 3 ఉంటుంది, కాకపోతే ALA ఫామ్ లో ఉంటుంది. మన బాడీకి కావాల్సింది అయితే EPA DHA ఫామ్, అది ఫిష్ ఎగ్స్ లో మాత్రమే ఉంటుంది. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ని అయితే మన బాడీ కన్వర్ట్ చేసుకోవాలి. దీని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ మాధవ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూసేయండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ లో వైటమిన్ E, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పంప్కిన్ సీడ్స్ లో అయితే జింక్, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. అలాగే సాల్ట్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సాల్ట్ ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పింక్ సాల్ట్ ని యూజ్ చేయటం కూడా చాలా డేంజర్. ఎందుకంటే దానిలో అయోడిన్ ఉండదు కదా, దానివల్ల లో థైరాయిడ్ లెవెల్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేనైతే అయోడైజ్డ్ సాల్ట్ అండ్ పింక్ సాల్ట్ ని కలిపి యూజ్ చేస్తాను. మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా ఈ ఛానల్లో గట్ హెల్త్ కి హెల్ప్ చేసే మంచి ప్రొబయోటిక్ రెసిపీస్, అలాగే ఫుల్ డే వెజ్ అండ్ నాన్ వెజ్ లో ప్రోటీన్ ఎలా కవర్ చేసుకోవాలి, ఇంకా న్యూట్రియంట్స్ మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఎలా కుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి. వాటి మీద ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.